నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిజర్వాయర్ను సందర్శించేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆయనతో పాటు రైతులను కూడా నిలువరించడంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్ నీటి నిల్వలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, రైతుల సాగునీటి అవసరాల కోసం కేఎస్సీ, ఎస్ఆర్బీసీ కాలువలకు నీటిని విడుదల చేయాలని కాటసాని డిమాండ్ చేశారు. మేము రైతుగా మేము గోరుకల్లు దిగరాదు, మేము రైతులుగా నీళ్ళు ఏముండాలి ఏంటని తినిపోవాలి. మాకేమంటే ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెట్టానని మేము ఎస్సీగా నిన్నటి మాట్లాడుతున్నాం. అట్లా కాదు మాకు ఈడ నీళ్లు ఉండాలి. సిఏ గారు మీకు చెప్తానండి, ఆ ఇంజనీర్ల కంటే గోరుకల్ రిజర్వాయర్లో ఏ స్టేజ్లో ఎన్ని టీఎంసీలు ఉన్నాయని మాకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము మీరు మీకు ఒకటి చెప్తాను, మా ఊరికైతే అట్టగా మేము రైతులందరూ అట్లయితే మీరు ఒకటి పర్మిషన్ తీసుకోవాలన్నా పర్మిషన్ అట్లా కాదండి. అట్లా కాదు, మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు మేము ఆడ దౌర్జన్యం చేయకపోతున్నాం లేకుంటే పోతున్నారా మీకు తెలుసు, మీ సీనియర్ అట్లా కాదు. మీకు ఒకటి చెప్తాను, మేము ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అట్లా కాదు, అట్లా కాదు, మేమేమి ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. మేము రైతులం అందరం కూడా పోయి గోరుకల్ కాడ చూడాలి ప్రోగ్రామ్ రండి. మేము ఎక్కడ చెప్తానండి, మేము ఆడ ఏం చేస్తాం, ఏం చేసే ప్రసక్తి లేదు. మేము నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు నగిరి గాలేరికి నీళ్ళు ఇచ్చినారు, మంచిది పోతానే అందరికీ ఇచ్చినారు, ఇది మనకు కుందుకు ఇచ్చినారు. ఎస్ఆర్బీసీ కూడా మేము అడుగుతున్నది ఏంటి, ఎస్ఆర్బీసీ కూడా నీళ్ళు ఇవ్వండి, ఒక వారం రోజులు నీళ్ళు ఇవ్వండి, రైతులకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి, తాగడానికి మీరేం చెప్తారు. బిఎంఎస్ఎస్ కూడా సార్ టీచర్స్ ఎందుకంటే అవుట్స్కి వెళ్ళి అక్కడ కూడా స్టోరేజ్ చేసుకోవడానికి మనకు ఇప్పుడు నగరికి కాలేజీ దానివల్ల రీఛార్జ్ చేశారు. అంతా ఇంత నీళ్ళు ఎక్కడైనా లీకేజ్ ఉంటే అది చేయడానికి మీరు పోలీసులను పెట్టుకొని మీరు మమ్మల్ని ఈరోజు అబ్జెక్షన్ చేస్తారు. ఇన్ని రోజులు ఇదే పని కూడా పాణ్యం మండలానికి సంబంధించిన, గడివేముల మండలానికి సంబంధించిన నాయకులు అందరితో కలిసి ఈరోజు గోరుకల్ రిజర్వాయర్ చూడాలా, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని టీఎంసీ నీళ్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులను మాత్రం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మాత్రం వాళ్ళకి తెలిసినంత మాత్రం ఏ రాజకీయ నాయక పార్టీలకు ఎవరికి తెలియని పరిస్థితి. మేదో ప్రశాంతంగా మేము గోరుకల్ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంతవరకు నీళ్లు నిలబెట్టడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకోవడానికి, దాంతోపాటు ఎన్ని టీఎంసీలు ఇప్పుడు వచ్చే నీళ్ళతో ఎన్ని టీఎంసీలు నిలబెట్టడానికి అవకాశం ఒకసారి చూసి పోదామని రైతులందరం కలిసి, దాంతోపాటు నగిరి గాలేరుకు నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది 1500 క్యూసెక్. మేము సిఈ గారితో ఇప్పుడు మాట్లాడడం వాళ్ళ ఇంజనీర్లతో అందరితో మాట్లాడడం జరిగింది. గత 2004 నుంచి కూడా ఈ ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్ళు ఇడ్చడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేదేమంటే, మీరు నగిరి గాలేరుకు అక్కడ కూడా 1500, దాంట్లో ఒక 300 1200 అక్కడ వదిలిపెట్టండి, 300 తీసుకొని ఇంకొక 700 కలిసి 1000 క్యూసెక్లు ఈ ఎస్ఆర్బీసీ ద్వారా కూడా వదిలిపెట్టండి. ఈ ప్రాంతంలో ఉండే పాణ్యము, నందవరము, బనగానపల్లి ఇక్కడ ఉండే ఏదేదైతే కుంటలు, చెరువులు ఉంటాయో అవన్నీ కూడా అంటే ఈ నీళ్ళతో కొద్దిగా అంటే బోర్లన్నీ కూడా ఇప్పుడు చాలా బోర్లన్నీ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఈ నీళ్లు పడితే కొద్దిగా ఈ బోర్లకు అన్నిటి కూడా నీళ్ళు అవుతుంది. ఆ కాలువలో నీళ్లు పడితే మాత్రం ఎక్కడైనా చిన్న గుంతలు ఉంటే కూడా అవి కూడా నీళ్లు నిలబడి పశువులకు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు తాగడానికి కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఈరోజు రైతులతో అందరితో కలిసి వచ్చి మేము ఈరోజు ఈ గోరుకల్ రిజర్వాయర్ చూసి ఒకసారి ఆఫీసర్లతో మాట్లాడడం మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఏదో టెర్రరిస్ట్ మాదిరి మొత్తం అంతే ఏదో ఆ గోరుకల్ రిజర్వాయర్ని ధ్వంసం చేయడానికి పోతున్నాం అనుకుంటున్నారో లేక ఏమో తెలియదు. కానీ మొత్తం మమ్మల్ని అడుగడుగున కూడా పోలీసులు
పాణ్యం దాటిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు మాట్లాడి నిలబెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలువను చూడడానికి కూడా మమ్మల్ని ఎస్ఆర్బిసి మన గోర్ఖల్ రిజర్వాయర్ కట్ట చూడడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వకుండా ఉన్నారనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ఒక భయం పుట్టుకుంది. మేము ఈ 2 సంవత్సరాలైనా కూడా ఏం చేయలేకపోయినాము. అది మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడేటోళ్ళం ఎట్లా మాట్లాడతాము? మీరు అధికారం లేనప్పుడు ఏం మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తాగడానికి మాకు ఎస్ఆర్బిసి తరఫున ఒక 10 రోజులు ఇవ్వండి, మళ్ళీ మీకు నీళ్లు దండిగా ఉండి రిజర్వాయర్లో ఉంటే అప్పుడు పంటలు కడుగుతాం తప్ప, లేకుంటే మిమ్మల్ని పంటలు కడిగే ప్రసక్తి లేదు. ముందు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమని ఇవ్వాలని చెప్పి నీళ్ళు వదిలిపెట్టి దానికి సి గారు మాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. సరే 2 రోజుల తర్వాత మళ్ళీ చూస్తాం. ఖచ్చితంగా అధికారులు అందరినీ కూడా కోరేది ఒకటే, దీంట్లో ఏదో మేమేదో నీళ్ళు ఇవ్వాలనేది మాది కానే కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఈ పాణ్యము మండలము, బనగానపల్లి మండలానికి సంబంధించిన ఇవన్నీ కూడా నీళ్లు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పశువులకు అన్నిటి కూడా ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెడితే నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఆ పక్కన ఉండే చిన్న కుంటలు కానీ అవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అని ఒక్కసారి పరిశీలించమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా మేము ఏం చేయాలని మళ్ళీ ఆలోచన చేసుకున్నాం. ఈ రైతులందరూ కూడా పాపం ఎదురు చూసే పరిస్థితి. మాకు పంటలు వద్దులే, కనీసం మా పశువులన్న బతికించుకోవడానికి తాగడానికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగితే ఇంత పోలీసులు, ఇంత పెద్ద వ్యాన్లను మొత్తం తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థనే తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఒకసారి అందరు కూడా మేమేదో టెర్రరిస్టం కాదు, మేమేదో ఆడ ధ్వంసం చేయడానికి కాదు, ఉండే పరిస్థితి ప్రభుత్వానికి తెలియజెప్పడానికి, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు తెరిపేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తప్ప ఇంకోటి కళ్ళదేదో మాదేదో మేమేదో ఇదే చేయాలని ఇంకోటి అనేది ఏమీ లేదు. రైతులకు న్యాయం చేయడానికి మా బాధ అంతా ఏమంటే, ఈ గోర్ఖల్ రిజర్వాయర్ కష్టపడి పనిచేసిన వాళ్ళం మేము. పివి నరసింహారావుతో పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత దివంగత నేత రాజశేఖర్, అందరికంటే ఈ రాజకీయ నాయకులకు అందరికంటే ఎక్కువగా కృతజ్ఞత చెప్పాల్సింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కృతజ్ఞత చెప్పాల్సింది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మన గోర్ఖల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసి ఈరోజు ఈ ప్రాంత రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత నగిరి గాలేరు మనం కూడా దాన్ని ఓపెన్ చేసి దాని ద్వారా కూడా నీళ్లు పారేయడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ వాళ్ళు లిఫ్ట్ ద్వారా వాటర్ తీసుకుంటున్నారు, కరెంటు ద్వారా వాళ్ళు కూడా నీళ్లు తీసుకుంటే మనం అన్యాయం అయిపోతాం అనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంతా కూడా పూర్తి చేసి 90% అయిపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం అని పని చేయకుండా కేవలం 10% డబ్బులకు మోటార్లు బిగిస్తే మనం ఇప్పుడు 7,500 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. తానే 40,000 క్యూసెక్కులు 7,500తో పాటు మనం ఆ మోటార్లు వదిలిపెట్టుకుంటే కనీసం ఒక 30,000, అంటే దగ్గర ఒక 40,000 మనం కూడా ఒక 10-15 రోజులలో ఈ గోర్ఖల్ రిజర్వాయర్ మనకు అంత అవసరం కూడా లేదు. ఒక వారం రోజుల్లోనే నిండిపోయాయి. మనం ఈ అవుకు రిజర్వాయర్తో పాటు మైలవరం, గండిపేట కూడా నింపి మనం అంతో ఇంతో ఎస్ఆర్బిసి కాలువలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో ఉండినాం. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మన రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పూర్తి అయిపోయిందంటే ఈరోజు ఈ పరిస్థితే లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి 90% పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మోటార్లు బిగించి పూర్తి చేయమని, అదేవిధంగా తెలంగాణ వాడే నీళ్లను కూడా వాళ్ళతో మాట్లాడి ఉండేది 168 టీఎంసీల నీళ్ళే ఎస్ఆర్బిసి శ్రీశైలం రిజర్వాయర్లు, ఆ నీళ్లు తగ్గిపోకుండా కనీసం కొద్ది రోజులన్నా మనం పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు మనకు రావడానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళని కొద్ది రోజులు స్టాప్ చేపిస్తే మొత్తం వాళ్ళందరికీ కూడా ఈ కరెంటుతో పాటు ఇంకా లిఫ్ట్ ఇవన్నీ కూడా కొన్ని ఒక 20 రోజులు ఒక నెల రోజులు కింద స్టాప్ చేపించేస్తే మనకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. అది చేయమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇది రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రతిపక్ష పార్టీగా రైతుల కోసం, రైతులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఇంతమంది రైతుల వాళ్ళ ఉండే ఆక్రోశం ఏమనేది కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి
రైతుల కోసం మేము చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉంటామని